వేడి వేడి అన్నంలో ఈ పాలకూర వెల్లుల్లి కారం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా నేను 5 కట్టల పాలకూర తీసుకొని చిన్నగా తరిగి శుభ్రంగా వాష్ చేసి ఇలా స్ట్రైనర్లో వేసుకున్నాను. వెలిగించుకొని ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పొడువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, నెక్స్ట్ 1 సన్నగా తరిగిన ఉల్లిపాయ, 1 స్పూన్ పసుపు, టేస్ట్కి ఇంగువ వేసి బాగా కలుపుకోండి. తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇలా 3 తరిగి వేసుకోండి. బాగా గోలాక 6-7 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలండి. అది కాస్త మగ్గాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూర వేసి 1 స్పూన్ సాల్ట్ వేసి ఇలా వాటర్ వచ్చేంత వరకు మగ్గించినాక 1 స్పూన్ కారం వేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా ఉడికించి పెట్టేసుకోండి. అంతే అండి.